ఈరోజు సభలో మాట్లాడుతూ ప్యాకేజీ కళ్యాణ్, పౌడర్ కళ్యాణ్, పనికిమాలిన కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ నువ్వు నా 4వ పెళ్ళాం జగన్ రా అన్నాడు. ఏరా నీకు అంత యావ ఉందా? ఆడాలని పక్కన పెట్టి మగాళ్ళ మీద యావ చూపించడం మొదలెట్టావా? జగన్మోహన్ రెడ్డి గారిని రా అంటా అన్నావు. అసలే జగన్మోహన్ రెడ్డి గారు నీకు నీ దత్త తండ్రికి మొగుడై కూర్చున్నాడు కాబట్టే ఈరోజు నువ్వు నీ దత్త తండ్రి ఇద్దరు కలిసి వస్తా అన్నారు ఎన్నికల బరిలోకి. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారి మగతనం ఏంట్రా అంటే నిన్ను నీ దత్త తండ్రిని కలిపి పోటీ చేసే విధంగా చేయడం. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆచిచూచి మాట్లాడకపోయినా, సీఎం కుర్చీకి విలువ ఇవ్వకపోయినా పళ్ళు రాల్చి చేతిలో పెడతాం, జర జాగ్రత్త. వైఎస్ఆర్సీపీ మహిళా లోకం నిన్ను ఉపేక్షించేదే లేదు. నిన్ని మాత్రం తాట తీయకుండా వదలంరా పవన్ కళ్యాణ్ గా. రాజకీయ పార్టీని నడపడం 10 సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీని నడపడం ఎంత కష్టమో అని చెప్పి నరాలు పగిలిపోయేలా, చిట్లిపోయేలా మాట్లాడుతున్నావు. ఎవడ పెట్టమన్నాడు స్వామి నిన్ను? రాజకీయ పార్టీ ఎవడ పెట్టమన్నాడు? నువ్వే ఉద్ధరిద్దామని వచ్చి జనసేన పార్టీ పెట్టావు. దానికి కుర్రోళ్ళు ఉర్రేతలు ఊగిపోయి నాలాంటి వాళ్ళు కూడా వచ్చి నీకు సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. కానీ నువ్వేం చేసావు? జనాల సమస్యలు పరిష్కరించాలా? జనాలతో ఎప్పుడు మమేకం అవ్వాలా? జనాల్ని వాళ్ళ కష్టాలు ఏమున్నాయి ఎప్పుడు ఏ రోజు తెలుసుకోవాలా? ఒక లారీ మీద వస్తావో ఏదో స్పీచ్ ఇస్తావు పోతావు. మరి నువ్వు ఎట్లా 10 సంవత్సరాల పార్టీ పెట్టి ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకుని ఆ ఎమ్మెల్యే కూడా నీ దగ్గర లేకుండా చేసుకున్నావంటే నువ్వెంత అసమర్థుడివి అర్థం అవట్లా నీకన్నా? ఆనాటి ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేపట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలేరు ఆయన. మొన్న కేజ్రీవాల్ గారు అతి సామాన్యుడు, ఒక అధికారి, పార్టీ పెట్టి ఢిల్లీ పీఠాన్ని బద్దలు కొట్టి ఢిల్లీ పీఠం మీద కూర్చున్న వ్యక్తి కేజ్రీవాల్ గారు. నీలాగా ఫిలిం స్టార్ కాదు, నీలాగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక అతి సామాన్యుడు ఆయన. ఎట్లాగా? మీ అన్నయ్య కూడా 18 సీట్లు గెలుచుకున్నాడు కదా. నిబద్ధత ఉంటే, రాజకీయం మీద నిబద్ధత, ప్రజలకి మేలు చేయాలన్నా నీకు ఏదో కన్సర్న్ ఉంటే తప్ప రాజకీయం చేయలేవు. జనాలు నిన్ను ఎత్తి మీద పెట్టుకోరు, మెప్పు పొందలేవు. నువ్వు ఇంత ఎదవ్వు అని తెలిసినా, నువ్వు ఇంత అసమర్థుడు అని తెలుసుగా ఇంకా భుజాల మీద కాదు నేను నెత్తి మీద పెట్టుకు చూసుకుంటారు. మళ్ళీ ఆ జనాల్ని నువ్వు తిడతావు వచ్చి, నన్ను 2 చోట్ల ఓడగొట్టారు, నా ఎంత బాధ ఉందో తెలుసు. ఎందుకు ఓడగొట్టరు? నువ్వు జనాల కోసం ఏం చేసావు? నువ్వు జనాల కోసం ఇది చేశానని చెప్పు. ఏమీ చేయవు. పౌడర్ వేసుకుని వచ్చి ఊగిపోతూ మాట్లాడుతూ మళ్ళీ నిన్ను నెత్తి మీద పెట్టుకున్నావు తిడతావు. నువ్వు నిన్ను ఎవడో ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే వైఎస్ఆర్సీపీ కోవట్లు అంటావు నువ్వు. ఇది నీ పద్ధతి. నిన్నెవడా మోసేది? ఇంకా నిన్నెవడో అందలం ఎక్కించేది?